ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ చక్కగా జ్ఞానం అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో రచయిత ముందు మాట చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారము ధర్మక్షేత్రము కురుక్షేత్రం అనే అంశం గురించి చెప్పుకున్నాము. నిజంగా కురుక్షేత్రం ధర్మక్షేత్రమేనా అనేటువంటి సందేహము వచ్చింది. దానికి సంబంధించి మనము చెప్పుకుంటూ పోతా ఉన్నాము. అయితే ఈనాటి రోజుల్లో ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, నీతి న్యాయము వీటికి సంబంధించినటువంటి తేడాలు మనుషుల్లో తెలియకుండా పోయింది. అంతేకాకుండా గురువులు అనేటువంటి వాళ్ళు ఇది ధర్మము, ఇది నీతి, ఇది న్యాయము, ఇది అధర్మము అని తెలియని తనం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మము గురించి బోధించవలసిన స్థానంలో నీతి న్యాయాన్ని బోధిస్తూ మనుషులను కూడా అటువైపే నెట్టివేయడం జరుగుతుంది. ఇంకను ఈ భిక్షగాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది దానం అయితే ధర్మం చేయండి అని అడుగుతున్నారు. ధనవంతులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దేవాలయంలో ఏదన్నా ఒక ఫ్యాను ఏదో ఒకటి బిగించి అక్కడ దానం అని రాయకుండా ధర్మంగా చెప్పుకుంటా ఉన్నారు. భిక్షగాళ్ళ నుంచి ధనవంతుల వరకు ఎవరికి కూడా ధర్మం అంటే తెలియకుండా పోయింది. అదే ధర్మ గ్లాని అని మనము చెప్పుకోవాలి. ఇంకా కురుక్షేత్రము ఇక పోతే కురుక్షేత్రంలోనే ఏం జరిగింది, మహాభారత యుద్ధం అనేది జరిగింది. అక్కడ అవినీతి అన్యాయాలు బాగా ఇప్పటికీ కూడా బాగా ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆనాడు కౌరవ పాండవులు కూడా నీతిని ఉల్లంఘించి ఏం చేశారంటే యుద్ధంలో కట్టుబాట్లను కూడా దాటిపోయి ఒకరికొకరు చంపుకొని రక్తసిక్తమైపోయిన చరిత్రకెక్కినటువంటి స్థలమే ధర్మక్షేత్రము. నిజంగా అదే కనుక ధర్మక్షేత్రం అయితే మరి ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ముఠా కక్షలతో చాలా మంది ఒకరినొకరు నరుక్కుని చంపుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా రక్తసిక్తం అవుతా ఉంది కదా. మరి అలాంటప్పుడు రాయలసీమలో ఉన్న జిల్లాలు కూడా ధర్మక్షేత్రంలే అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి, దేన్ని మనము ఆచరించగలమో దాన్నే ధర్మము అనేది ధర్మంగా చెప్పుకోవాలి. అంటే ఆచరణ యోగ్యమైనదే ధర్మం అవుతుంది. అది కూడాను కదలికలు ఉన్నటువంటి మనిషి మాత్రమే ఆచరించడానికి ఉపయోగం అవుతా ఉంది. కాబట్టి మనుషుల్ని ధర్మపరుడని అధర్మపరుడని పిలవచ్చు. చైతన్యం లేనటువంటి భూమి ఉందే దానికి ధర్మక్షేత్రం అనే పేరు పెట్టడంలో ఎట్లాంటి అర్థం కూడా ఉండదు. సైన్స్ ను బట్టి కనుక చూసినట్లయితే ఒక్కో వస్తువుకి ఒక్కొక్క ధర్మం అనేది ఉంటుంది. అలాగే బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని తెలిపేటువంటి యోగ శాస్త్రం ప్రకారంగా దైవానికి కూడా ఒక ధర్మం అనేది ఉంది. దైవ ధర్మాన్ని ఆచరించినప్పుడు మనిషి దైవంగా మారిపోతాడు. మనిషి పరమాత్మ నుండి వచ్చిన వాడు అయినటువంటి జీవాత్మ తన పూర్వ ధర్మమైనటువంటి పరమాత్మ ధర్మాన్ని, అంటే అదే జీవాత్మకి స్వధర్మం అవుతుంది. అట్టి స్వధర్మాన్ని ఆచరించినప్పుడు మళ్ళీ పరమాత్మ స్థాయిలోకి వెళ్ళిపోతాడు. గాలి నీరు వేరువేరే అయినా గాలి నుండే నీరు పుట్టింది. కాబట్టి నీరు తిరిగి గాలిగా
మారిపోగలుగుతుంది. అయితే నీరు గాలిగా మారాలంటే దానికి ప్రయోగము అవసరమవుతుంది. అట్లాగే జీవాత్మ పరమాత్మగా మారాలన్నా కూడా ప్రయోగం అవసరమే, యోగం అవసరమవుతుంది. ఒక ప్రయోగం ద్వారా మనం ఎటువంటి ప్రయోగం చేస్తే నీరు గాలిగా మారుతుందో దాని శాస్త్రవేత్తలు మనకి తెలియజేశారు. అలాగే ఏ యోగం చేస్తే జీవాత్మ పరమాత్మగా మారిపోతాడో ఆ విధానం అంతా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడు మనకి తెలియజేశాడు. ఒక ప్రయోగం చేయడానికి ఎటువంటి పద్ధతులు మనము అనుసరించాలో శాస్త్రవేత్తలు తెలియజేశారు. అట్లాగే యోగంలో ఏ పద్ధతులు మనం అనుసరించాలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. ఆ పద్ధతులు గీతలో ఉన్నాయి. నీరు గాలిగా మారడం అనేది ఒక శాస్త్రబద్ధమైన విషయం అయినట్లే జీవాత్మ పరమాత్మగా మారడం కూడా శాస్త్రబద్ధమైనటువంటి విషయమే. కౌరవులు పాండవులు యుద్ధం జరుపుకున్నారు కదా, ఆ యుద్ధం జరిగింది వారి మధ్య కురుక్షేత్రంలో. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి రథసారథిగా ఉండే. ఆయన యుద్ధం మొదట్లో అర్జునుడికి మోహగుణం బాగా వచ్చేసింది. ఆయన వీళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళని చంపితే చాలా పెద్ద పాపం వస్తుంది అని చింతించి ఏమీ చేయలేని స్థితిలో నిలబడిపోయాడు అక్కడ. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు పౌరుషం లేనోడివి, శాతగానోడివి అని లెక్కిస్తారు వాళ్ళంతా, నువ్వు యుద్ధం చేసి వీరుడు అనిపించుకో అని ఈ ప్రపంచ సంబంధంగానే చాలా మాటలు చెప్తాడు అర్జునుడిని ఉత్సాహపరిచి యుద్ధంకి సిద్ధపరచడం కోసం. అయినా కూడా అర్జునుడిలో కదలిక రాలేదు, అతనిలో ఎలాంటి ఉత్సాహం రాలేదు. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయి నన్ను శిష్యుడిగా చేసుకో, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే నేను అది చేస్తాను అని శ్రీకృష్ణ భగవానుడికి మొరపెట్టుకుంటాడు అర్జునుడు. ఎవరికైనా కానీ ఒక వస్తువు అవసరమైనప్పుడు దొరికితేనే ఆ వస్తువుకి విలువ అనేది ఉంటుంది. మనకు అవసరమే లేనప్పుడు ఆ వస్తువుని మనము ఎందుకు పనికిరాందిగానే చూస్తాము. అట్లాగే అర్జునుడికి అవసరం వచ్చినప్పుడు గీత చెప్పడం వల్ల గీతకు కూడా అర్థం, దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది, విలువ అనేది ఉంటుంది. అలా కాకుండా అవసరం లేనప్పుడు గీతను చెప్పడం మొదలు పెడితే నిద్రం చేయించినటువంటి గుడాకేశుడిగా పేరుగాంచినటువంటి అర్జునుడు కూడా ఆవలించి గుర్రు పెట్టి నిద్రపోగలుగుతాడు అన్నట్టు. అందుకే అర్జునుడు అడిగేంత వరకు కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడు గీత బోధ చేయలేదు. అట్లాగే ఈనాటి మానవుడు కూడా తనకు జ్ఞానం అవసరమని తెలిస్తేనే గీతా జ్ఞానం చెప్తే వినగలడు, గీతా జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడో ఒకప్పుడు అర్జునుడికి కలిగినటువంటి అనుభూతి వంటిదే మనిషికి కలిగినప్పుడే, మనిషిలో పాపభీతి ఏర్పడినప్పుడే అర్జునుడికి అవసరమైనటువంటి గీత ప్రతి మానవుడికి అవసరం అవుతుంది. అయితే ఇప్పటి మనుషులకు పాపభీతి అనేది లేనే లేదు, ఎక్కడా కనపడటం లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడన్నది వీళ్ళకి అవసరం లేకుండా పోయింది, ఇప్పటి మానవుడికి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే కష్టభీతి తప్ప, అంటే కష్టాన్ని చూస్తే భయపడ్డం తప్ప పాపభీతి అనేది లేదు. కష్టాలు ఎలా పోతాయని ఆలోచిస్తున్నాడు, కష్టాలకు కారణమైన పాపాలు ఎలా పోతాయో అనేది ఆలోచించడం లేదు. కష్టాలకు కారణమైన పాపాల గురించి యోచించి వాటిని పోగొట్టుకుందామని చూడకుండా కేవలం కష్ట నివారణ ఉపాయాలే వెతుక్కుంటా ఉన్నాడు ఈనాటి మానవుడు. అట్లాంటి సమయంలో, అంటే ఇటువంటి సమయంలో గురువులైనటువంటి వాళ్ళు ఏం చెప్పాలి అంటే, ఒరే నాయనా, మీ కష్టాలకు ఈ పాపాలు కారణము, ఈ పాపాలను తొలగించుకోవడానికి మీ దగ్గర జ్ఞానం అనే అగ్ని కనుక ఉన్నట్లయితే దాని చేత పాపకర్మలన్నీ కాలిపోతాయి, అప్పుడు మీరు కష్ట నష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అని వాళ్ళు చెప్పాలి. అలా చెప్పకుండా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ కష్టాలు పోగొట్టుకోవాలంటే ఇదిగో ఈ గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణలు చేయి, లేదంటే ఈ యజ్ఞాలు చేయి, ఇదిగో దానాలు చేయి, పూజలు చేయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేమవుతుందంటే తాత్కాలికంగా కష్ట నివారణ కోసం మనిషి ఏం చేస్తున్నాడంటే మొక్కడము, ప్రదక్షిణ చేయడం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం అనేది చేస్తున్నాడు. అట్లాంటప్పుడు గీత యొక్క ఆవశ్యకత, అవసరం అనేది తెలియకుండా పోయింది. ఎవరైనా కానీ ఒక చోట ఎక్కడైనా కానీ గీత చదువుతున్నారు అని అంటే అది ఏదో వాళ్ళకి లాభం వస్తుంది అన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప దాంట్లో ఎంతో విలువైన జ్ఞానం ఉంది, దాన్ని తెలుసుకుందామన్న ఉద్దేశము ఎవరిలోనూ లేకుండా పోయింది. దాని వల్ల కర్మగాలి, మోక్షం పొందొచ్చు అన్న ఉద్దేశంతో ఎవరు కూడా చదవటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే గీతా మందిరాలు కొన్ని ఊర్లలో బాగానే కట్టించుకున్నారు, అక్కడ గీతని పెట్టుకున్నారు. అలాంటి చోట్ల కూడా గీతా శ్రవణం అని దాన్ని వినటానికే పోతా ఉన్నారు, కానీ అందులో సారాంశం ఏముంది అని గ్రహించడానికి ఎవరు కూడా పోవడం లేదు. ఇట్లాంటి కాలంలో కూడా గీత అంటే ఏంటి, గీతా సారాంశం అంటే ఏమిటని యోచించే వాళ్ళు ఎక్కడో ఒకరు అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంతవరకు విన్న గీత భావాలు ఎన్నో లోపాలు కనిపించాయి వాళ్ళకి. వాళ్ళు దాని నిజస్వరూపం ఏంటి అని కూడా వాళ్ళు వెతుకులాడుతూ ఉన్నారు. అలా గీత యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసుకోవాలని తపన కలిగిన వారు ఉన్నారని, వారి కోసమే ఈ గీత బయలుపడుతున్నదని, అటువంటి వారికి ఎన్నో తెలియని రహస్యాలను తెలియజేస్తూ త్రైత సిద్ధాంత భగవద్గీత ముందుకు సాగిపోగలదని భావిస్తున్నాము అని స్వామివారు చెప్తా ఉన్నారు. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము, మంగళం పాడి ముగిద్దాము. వచ్చే వారము 55వ పేజీ 2వ పేరా నుంచి చెప్పుకుందాము. రచయిత ముందు మాటలోని విషయమే. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మం. నమస్కారం.